పంచాయతీ సభ్యులందరికీ నమస్కారములు. మార్చి 2008లో చిగురులో అన్ని కార్యక్రమాలు యథావిధంగా బాగా జరిగాయి. క్లాసులన్నీ బాగా జరిగాయి. చదువుల కార్యక్రమం అంతా సజావుగా బాగా జరిగింది. అందరికీ వర్క్షీట్లు ఇవ్వడం జరిగింది. యాక్టివిటీస్ అన్నీ బాగా చేయడం జరిగింది. ఎస్ఎస్సి పరీక్షలు 6 మంది చక్కగా రాస్తున్నారు. 7వ తరగతి పిల్లలు పరీక్షల కోసం బాగా చదువుకుంటూ ఉన్నారు. చదువులతో పాటు మిగిలిన పనులు కూడా బాగా జరిగాయి. చేతి పనులు, ఆహారం, ఆరోగ్యం, సాంస్కృతిక శిక్షణలు, ప్రదర్శనలు, ఆటలు ఇవన్నీ బాగా జరిగాయి. చిగురులో ఈ నెల ఒక ఆసక్తికరమైన పని జరిగింది. పిల్లల పాటలు రికార్డింగ్ చేస్తూ వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాము. మార్చి 9న చెన్నై కొత్తపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చిగురు కార్యకర్తలు, విద్యార్థులు చక్కగా సంతోషంగా పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్నారు, డప్పులు వాయించారు, కోలాటం, చెక్క భజన చక్కగా చేశారు. హలో
చిల్డ్రన్స్ రిసోర్స్ సెంటర్ చెన్నై కొత్తపల్లిలో అన్ని కార్యక్రమాలు ఈ నెల యథాతథంగా చక్కగా బాగా జరిగాయి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సెంటర్ చెన్నై కొత్తపల్లి ఈ నెల విద్యార్థులు చక్కని శిక్షణ పొందారు, చక్కని పనులు చేశారు. 40 మంది పిల్లలకు కోలాటం, చెక్కబొమ్మల ప్రదర్శనల కోసం డ్రెస్సులు కుట్టారు. మహిళా దినోత్సవం కోసం బ్యాడ్జీలు తయారు చేశారు, బ్యానర్లు తయారు చేశారు. మంచి శిక్షణలు పొందుతూ మొత్తానికి ఈ నెల 15,000 రూపాయల పనిచేశారు. చిగురులో ఈ నెల జరిగిన మరొక ముఖ్య అంశము, కోనలో శివరాత్రి రోజు అంటే మార్చి 6న టింబక్టు బడి పిల్లలు, ప్రకృతి బడి పిల్లలు చక్కని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రకృతి బడి పిల్లలు చెక్కబొమ్మలు వేశారు, టింబక్టు బడి పిల్లలు కోలాటం వేశారు. చూసిన ప్రజలందరూ చాలా మెచ్చుకున్నారు. పిల్లలకైతే ఇది చాలా మంచి పండుగ అయింది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన. చిగురు తెలుగు పిల్లల కోసం ఒక కొత్త పత్రికను తీసుకురాబోతోంది. దీని పేరు కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక. ఈ పత్రిక కోసం పిల్లలు కథలు రాస్తున్నారు, పాటలు రాస్తున్నారు, జోకులు రాస్తున్నారు, బొమ్మలు వేస్తున్నారు. వీటన్నిటిని కొందరు కలిసి కంప్యూటర్లోకి ఎక్కిస్తున్నారు. పిల్లలు చెప్పిన కథల్ని కంప్యూటర్లో పెడుతున్నారు. పిల్లల కోసం మంచి పాటల్ని రికార్డింగ్ చేసి కూడా ఈ పత్రికలో పెట్టబోతున్నారు. ఈ పత్రికని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తెలుగు పిల్లలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పత్రిక ఉగాది రోజున మీ ముందు ఉంటుంది.